ఎక్సైట్ అయిపోయామంటే పడిపోతాం. ఇదో ఈ ఎడ్జ్ కానుకోండి, ఇదంతా కూడా మా బ్యాచ్. లోపలికి వెళ్ళి కాళ్ళు కీళ్ళు ఇరగొట్టుకోవడం ఇష్టం లేకుండా వాళ్ళం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాన్ జోయల్ కొరియా బ్లాగ్స్. మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన ఛానల్ అయితే వీడియో వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 days పైన అవుతుంది. ఈవెన్ షార్ట్ కూడా ఏం అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నాకు చిన్న అలర్జీ వచ్చింది ఫేస్ మీద. దానికని నేను టెంపరేచర్స్ కూడా చాలా లోలో ఉన్నాయి, నేను ఎందుకని బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ రోజు అయితే సోల్కి వెళ్తున్నాను. సోల్లో స్కేటింగ్ చేద్దామని చెప్పి చూద్దాం అనుకుంటున్నాను. సోల్ సిటీ హాల్ దగ్గరే పెట్టున్నారు, అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకుందాము. టెంపరేచర్స్ అయితే చాలా లోలో ఉన్నాయి. నాకు ఇంట్లో చేరి మాట్లాడుతుంటేనే నాలిక మందబడిపోయింది ఈ చలికి. ఆల్మోస్ట్ -8 ఉంది సోనాన్లో. అయితే సోల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సోల్ కొంచెం నార్త్ సైడ్ ఉంటుంది కాబట్టి అది ఇంకా ఎక్కువ ఉంటుంది. మేబీ డబుల్ డిజిట్స్లో ఉండొచ్చు, నెగిటివ్స్లో. చూడాలి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టెంపరేచర్ అయితే చాలా లోలో ఉంది. ఇది -11 చూపిస్తూ ఉంది ఇప్పుడైతే. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి. ఇది వచ్చి అడ్వాన్స్డ్ లెవెల్, పెద్దవాళ్ళు ఉన్నారు. బ్యాక్ వచ్చి ఒక చిన్నది ఉంది కదా, అది వచ్చి బిగినర్ లెవెల్. మనకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ స్కేటింగ్లో ఫస్ట్ స్టేజ్లో మనం అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఈ స్టేజ్కి రావచ్చు. ఇది కొంచెం అడ్వాన్స్ స్టేజ్, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, కొద్దిగా ఫాస్ట్గా కూడా మూవ్మెంట్ ఉంది. పిల్లలకైతే కొన్ని బొమ్మలు కూడా పెట్టినారు. ఇదనమాట బిగినర్ ఫ్రెండ్లీ. నేనైతే టికెట్ తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళాలంటే మన చేతికి గ్లౌస్ కూడా ఉండాలి, ఎక్కువ పడ్డప్పుడు చేతులు అదిరిపోతాయి కదా. ఇది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే ఈజీగా పడతారు కదా, అప్పుడు పడ్డప్పుడు కింద చేతులు తగిలినాయంటే చాలా చాలా నొప్పి తీస్తారు. అందుకోసమని ఇక్కడ బ్యాచ్లు వైజ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క బ్యాచ్కి 1 hour టైం ఇచ్చారు. ఇప్పుడు ఒక బ్యాచ్ అయిపోయింది. ఈ బ్యాచ్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కొత్త బ్యాచ్ని వాళ్ళ టికెట్ స్కాన్ చేసి మళ్ళీ లోపలికి కలుగుతారు. నా స్లాట్ అయితే ఈవినింగ్ 7 o'clock ఉంది. ఇప్పుడైతే 6:30 అయిపోయింది. వీళ్ళు కాసేపు ఉన్న తర్వాత వీళ్ళని బయటికి తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత మన స్లాట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఏరియా అంతా స్కేటింగ్ షూస్. మనం ఇక్కడికి వచ్చి మన టికెట్ చూపించి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాకర్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఒక బ్యాచ్ నుంచి ఇంకొక బ్యాచ్ వెళ్ళేటప్పుడు కాసేపు క్లీన్ చేస్తున్నారు. దీనికి ఒక పెద్ద లైన్ వచ్చేస్తుంది. ఫస్ట్ 7 గంటల స్లాట్కి ఇదంతా లైన్. మన టికెట్లు తీసుకొని లైన్లో నిలబడిపోయాను. ఎంతసేపు అన్నది? గంట అంటే గంట మనం లోపల ఉండొచ్చా? ఓకే. 2000 అంటే చాలా చీప్ అన్న. ఇక్కడే లాకర్స్ కూడా ఉన్నాయి. 1000 ఓన్లీకి వచ్చి 2 లాకర్లు ఇస్తారు. మన థింగ్స్ ఏమన్నా ఉంటే ఈ లాకర్లో మనం లాక్ చేసేసుకొని మనం ఈ స్కేటింగ్ షూస్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదంతా మా బ్యాచ్, 7 o'clock బ్యాచ్. మేము వెళ్ళి ఇక్కడ ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం అనమాట మా టైం కోసం. అక్కడ క్లీనింగ్ అయిపోయింది. వాళ్ళు మమ్మల్ని ఎప్పుడైతే అలౌ చేస్తారో ఈ గేట్ల నుంచి మేము వెళ్ళిపోవచ్చు. కానీ డెఫినెట్గా 4-5 సార్లు అయితే ఈజీగా పడతాను. నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాను. లోపల ఉండే వాళ్ళంతా ఇన్స్ట్రక్టర్స్. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏమన్నా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తారు. వార్మప్ చేపిస్తూ ఉన్నారు అందరి చేత. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 10 నిమిషాలు నా స్ట్రాటజీ ఏందో తెలుసా? ఈ అంచులను పట్టుకొని నడుచుకుంటూ పోవడం ఫస్ట్. అలాగని చేయలేదనుకో ఫస్ట్ 5 minutes చాలా నర్వస్గా ఉంటుంది కదా, మనం ఎక్సైట్ అయిపోయామంటే పడిపోతాం. ఇప్పుడే ఎంటర్ అయ్యాము అన్న. రైట్ అన్న. ఈ బ్యాచ్ అంతా పాకే బ్యాచ్. చాలా కష్టంగా ఉంది అసలు ఒక్క అడిగేసేది కూడా. వీళ్ళు ఎలా చేస్తున్నారు? ఒక 15 minutes నుంచి స్టార్ట్ అయ్యాము. ఆ ఎండ్ నుంచి ఇక్కడికి హార్డ్లీ ఒక 20 meters వచ్చుంటాము. ఈ గ్యాప్లోనే అసలు నేనైతే ఈ ఎడ్జ్లోనే, ఈ బార్డర్స్లోనే వస్తూ ఉన్నాను.
చాలా మంది పడిపోతున్నారు, బట్ చాలా మంది ప్రొఫెషనల్స్ లాగా ఉన్నట్టున్నారు, బాగా చేస్తున్నారు. ఓ మనం పడిపోగానే ఈ సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేస్తూ ఉన్నారు, వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి మనల్ని తీసుకొచ్చి ఈ ఎడ్జ్లో నిలబెట్టేస్తూ ఉన్నారు. ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా నడుచుకుంటూ రావడం వల్ల ఒక్కరంత బ్యాలెన్స్ వస్తూ ఉంది. నేను ఒక 10 మీటర్లు నడిచేదానికి అల్లాడిపోతూ ఉంటే కొంతమంది ఉన్నారు అసలు ఇంత మంది మధ్యలో కూడా దూసుకొని వెళ్ళిపోతున్నారు, చిన్న చిన్న పిల్లకాయలు. వీళ్ళంటే ప్రొఫెషనల్స్, కానీ చాలామంది ఇప్పుడు ఈ పెద్ద ఆయన చూడండి, అసలు ఆయన నడుచుకుంటూ పోతున్నట్టే ఉన్నాడు. ఇదో ఈ ఎడ్జ్కి అనుకోండి, ఇదంతా కూడా మా బ్యాచ్. లోపలికి వెళ్ళి కాళ్ళు కీళ్ళు ఇరగొట్టుకోవడం ఇష్టం లేకున్న వాళ్ళం. 자, 우선 잭 스미스 운동복에 좀 탐난다라고 하시죠.